మీరేమన్నా అనుకోరి, కేసీఆర్ సార్ మీద నాకు కొంచెం అనుమానంగానే కొట్టింది. చాలా మందికి కూడా గిట్లనే ఉందనుకోరి. గెలిపించరైతే గెలిపించినాం కానీ సారు అడిగినని ఇస్తాడా అని. జాగలనే, నౌకర్లనే, మాఫీలనే అన్నీ అయ్యే కథేనా అని అనుమానాలు అయితే పెట్టుకున్నారు కదా. మరి సారు వీటి సంగతి ఏం చేసిండు, ముందటికి పోయేదేమన్నా ఉన్నదా లేదా, అసలు జాగల సంగతి ఏమైంది? వారెవ్వా ముఖ్యమంత్రి అంటే గిట్లుండాలి, మాట అంటే మాట మీదనే ఉండాలి. మన కేసీఆర్ సార్ చూడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఓట్లప్పుడు చెప్పిండు, ఇప్పుడు ఇయ్యబోతున్నాడు. ఇక నిన్న కలెక్టర్లతో మీటింగ్ పెట్టిండు. చెప్పుండ్రి మీ జిల్లాలలో ఎవరెవరికి భూమి లేదు, ఏం కథ మొత్తం లెక్కలు తీయండ్రి, అట్లనే పొరంబొక్కు భూముల లెక్కలు కూడా తయారు చేయండి, దళితులకు 3 ఎకరాలు వంచేది ఉన్నదని చెప్పిండు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలంటే మొత్తం 9-10 లక్షల ఎకరాల భూమి కావన్నట. ఈ 15 ఆగస్టు సంధి పేద బక్కువలకు భూముల పట్టాలు ఇస్తా అంటున్నాడు. అది కూడా ఆ ఇంట్లో ఆడాం ఎవరుంటే వాళ్ళ పేరు మీదనే ఇయ్యాలే, మొగోళ్ళు ఏడనన్న కుదబెట్టుకొని దూపకు తాగుతారని చెప్పిండట. ఇవే కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ల పేద బక్కువల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నాడట. అట్లనే ఇంకో నెల 15 రోజులలో పట్టాలు చేతులకు వస్తాయనుకోరాదు పబ్లిక్. అయితే మరి భూములు జాగాలు లేక కూలినాలు చేసుకొని బతుకుతున్న దళితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు పోయి దరఖాస్తు పెట్టుకోవాలి. నిజంగానే మీకు భూమి ఉన్నదా లేదా అనేది మళ్ళీ చెక్ చేస్తారు ఆఫీసర్లు వచ్చి. లేని వాళ్ళు ఉంటే ఇదివరకు సందే కాగితాలన్నీ తయారు చేసి పెట్టుకోండి. 500 ఊర్లలో ఒకటే నాడిస్తారట. అది కూడా కరీంనగర్ జిల్లాకి వెళ్ళి సురువు చేయబోతున్నాడు మన ముఖ్యమంత్రి సారు. ఇంత పని చేస్తున్నాం కాబట్టి ఇక దళితుల దరిద్రం కొట్టుకపోవాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పైకం అయితే నేను ఖర్చు పెడతా, పెట్టే పైకం దళితుల దగ్గరికి పోవాలి, నడిమిట్ల ఆఫీసర్లు లీడర్లు మింగితే మంచిగా ఉండదని గట్టిగానే చెప్పిండట కేసీఆర్ సారు. కానీ సారు ఇట్లా మంచి పనులు చేసుకుంటా పోతే బంగారు తెలంగాణ తయారు జల్దీనే అయ్యేటట్టుంది సారు.